ప్రక్క 1000 మంది పడినను, కుడి ప్రక్క 10,000 కూలినను. నా ప్రక్క 1000 మంది పడినను, కుడి ప్రక్క 10,000 కూలినను. ఏ అపాయము నా యొద్దకు రానే రావు, ఏ అపాయము నా యొద్దకు రానే రాదు. నీ దుడ్డుకారవు నీ దండమును నాకు తోడై ఉన్నాయి గనుక, నీ దుడ్డుకారవు నీ దండమును నాకు తోడై ఉన్నాయి గనుక, అనుదినం నీ ఆరాధన, అనుక్షణం నీ ఆరాధన, అనుదినం నీ ఆరాధన, అనుక్షణం నీ ఆరాధన. ప్రతి ఉదయమున ఆరాధన, ప్రతి రాత్రి నీ ఆరాధన, ప్రతి ఉదయమున ఆరాధన, ప్రతి రాత్రి నీ ఆరాధన. ఆత్మతో సత్యముతో నేను నిన్ను ఆరాధించును, ఆత్మతో సత్యముతో నేను నిన్ను ఆరాధించును. నా ప్రాణమును నా జీవమును నీలో దాచబడినాయి గనుక, నా ప్రాణమును నా జీవమును నీలో దాచబడినాయి గనుక, అనుదినం నీ ఆరాధన, అనుక్షణం నీ ఆరాధన, అనుదినం నీ ఆరాధన, అనుక్షణం నీ ఆరాధన. ఆరాధన 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 అందరూ కూడా ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకబోతున్నాడు. దేవుని ఆత్మ నీ మీద ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి 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 పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సమూహమంతా కూడా ఈ యొక్క ప్రణాళిక చేత హల్లెలూయా 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 బిగ్గరగా చప్పట్లు కొడదాం. బిగ్గరగా చప్పట్లు కొట్టుకుని దేవుని ఆత్మను పొందుకుందాం. దేవుని ఆత్మను ఆత్మశక్తి ఆత్మశక్తిని పొందుకోవాలి. ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవా 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 నీ అభిషేక తైలము మీద కుమ్మరించండి అయ్యా. నీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని అందరినీ పొమ్మని అడుగుచున్నాను. ఓ గాడ్ హల్లెలూయా 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 దేవా స్తోత్రమయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా 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 ఆరాధనా. ఎటువంటి కష్టంలో ఉన్నారు, ఎటువంటి బాధలో ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులో ఉన్నారు నాయన, పరిశుద్ధాత్మదేవి ఇప్పుడే మీరు తాకండి. ఈ క్రిస్మస్ రోజున నాయన సంతోషంతో బిడ్డలు తిరిగి వెళ్ళాలి. ఈ యొక్క నాయన క్రిస్మస్ రోజున సమాధానముతో అదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము అని తెలియపరిచిన దేవా, బిడ్డల పక్షంగా మీరు నిలబడి కృపను దయచేయమని, బలపరిచి ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలో ఎత్తిపెట్టుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
ఆమేన్, ఆమేన్. కూర్చుందాం అందరూ. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ముందుకు జరిగి కూర్చోండి, ఒకళ్ళు ఒకళ్ళు కూర్చోవద్దు, మధ్యలో దారి వదలండి. మీ పక్క వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి ఒకసారి. ఆ మధ్యలో ఖాళీ వదిలేరు, ఎందుకను డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది అక్కడ, ఆ మధ్యలో ఖాళీ కూడా నింపేయండి అటు. దేవుడు మనల్ని రవితీష్ గారిని కూర్చో. దేవుడు మనల్ని దీవించును గాక. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చిన్నమ్మ గారు మీ పక్క వారిని చూసారా? చూడండి ఒకసారి, హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. వెనకాల వాళ్ళని కూడా ఒకసారి చూడండి, నవ్వుతూ చెప్పండి, సీరియస్గా చెప్పండి. అక్కడ ఎవరు హ్యాపీ క్రిస్మస్ అంటున్నారు? హ్యాపీ క్రిస్మస్. సంతోషంతో చెప్పుకొందుము గాక, సంతోషంతో తిరిగి వెళ్ళుదుము గాక. స్తుతి ఆరాధన అనండి ఒకసారి, మరొకసారి అనండి, స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన అంటే మనం ఇప్పటి వరకు చేసామే, అది స్తుతి ఆరాధన ఒక భాగం అంతే. కానీ స్తుతి ఆరాధన అంటే ఎవరి ద్వారా తెలుసుకోవచ్చు అనంటే మరియమ్మ గారి ద్వారా తెలుసుకోవచ్చు. స్తుతి ఆరాధన అంటే ఎవరి ద్వారా తెలుసుకోవచ్చు? మరియమ్మ గారి ద్వారా. కన్య మరియ అనండి ఒకసారి, కన్య మరియ. ఆవిడికి యేసు ప్రభువారు గర్భంలో పడినప్పుడు 16-20 సంవత్సరాల మధ్య వయసు ఉంటుంది. మరియమ్మ గారు తెలుసా? తెలుసా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీ ఇంటి దగ్గర, పక్క ఇంటి దగ్గర ఉంటుంది ఆవిడ కాదు మరియమ్మ గారు. చర్చికి వస్తుంది ఆవిడ కూడా కాదు. మరియమ్మ గారు అంటే ఎవరు అమ్మా? యేసుప్రభు తల్లి. తెలుసు అందరికీ? యేసుప్రభు తల్లి పేరేంటి? మరియమ్మ గారు. ఆవిడ 2024 సంవత్సరాల క్రితం యేసయ్య ఆమె గర్భంలో పడ్డారంట. పడడానికి కలిగిన కారణం ఏంటంటే, మొట్టమొదట క్రిస్మస్ ఎక్కడ ప్రారంభమైంది అని అంటే ఏదేను తోటలో ప్రారంభమైంది. క్రిస్మస్ ఎక్కడ ప్రారంభమైంది చెప్పాలి? ఏదేను తోటలో. ఆదాము అవ్వలు చేసినటువంటి పొరపాటును బట్టి యేసు ప్రభువారు ఈ లోకంలోనికి అడుగు పెట్టవలసి వచ్చింది. హల్లెలూయా. ఎవరు పొరపాటు చేశారు చెప్పండి? ఆదాము అవ్వలు. దేవుడు వారికి ఒక పరీక్ష పెట్టారు. ఎవరికి చెప్పండి అమ్మా? ఎవరికి పరీక్ష పెట్టారు? ఆదాము అవ్వలకి. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో ఆదాము అవ్వల్ని తయారు చేశాడు దేవుడు. ఎందుకని? తన మహిమ నిమిత్తం అనండి. ఎందుకు తయారు చేశారు అమ్మ? గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు తయారు చేశాడు చెప్పండి? తన మహిమ నిమిత్తం. తన మహిమ నిమిత్తం చేసి దేవుని కుమారుడుగా ఆదాముకి ఈ భూమి అంతటి మీద అధికారం ఇవ్వాలనుకున్నారు. ఏమి ఇవ్వాలనుకున్నారు చెప్పండి? అధికారం ఇవ్వాలనుకున్నారు. అధికారం ఇచ్చి భూమిని నింపాలి అనేది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఆలోచన. అయితే ఈ అధికారం ఇవ్వాలి అని అంటే, ఇప్పుడు ఒకళ్ళకి ఒక బాధ్యతను అప్పగించాలి అని అంటే వాడు సరైన వాడో కాదో చూడాలి కదా. చూస్తామా చూడమా? బీరువా తాళాలు ఎవరికి ఇస్తాం చెప్పాలి? దొంగకి ఇస్తామా? బాధ్యత కలిగిన వాళ్ళకి ఇస్తామా? బాధ్యత కలిగి కుటుంబంలో అన్నీ చక్కబెడతారు, అన్నీ చూసుకుంటారు అని అంటే వాడికి ఏమిస్తాం చెప్పాలి? తాళాలు ఇస్తాం. బాధ్యతగా ఉన్నవారికి ఏమిస్తాం? తాళములు ఇస్తాం. ఆ బాధ్యత కలిగిన వాళ్ళని ఎన్నుకోవడానికి దేవుడు పరీక్ష పెట్టాడు. అంటే నా సృష్టి మీద ఎవరికి అధికారం ఇవ్వాలి అని ఆదామును తయారు చేసి ఆదాముకి ఏం పెట్టారు అని అంటే దేవుడు పరీక్ష పెట్టాడు. ఏం పరీక్ష? ఇదిగో ఆదామా, నిన్ను నా పోలికలో తయారు చేశాను, ఈ ఏదేను తోట ఇస్తున్నానే, ఈ ఏదేను తోటను నువ్వేం చేయాలని అంటే సేద్యపరచాలి, కాయాలి. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? సేద్యపరచాలి, కాయాలి. సేద్యపరచడం అంటే ఏమిటి చెప్పాలి? సేద్యపరచడం అంటే ఏమిటి? ఒకటి ఉన్నదాన్ని రెండు చేయాలి. సేద్యపరచడం అంటే అంతేనా? ఒకటి ఉన్నదాన్ని రెండు చేయాలి. రెండవది కాయాలి. అనండి ఒకసారి, కాయాలి. ఏదేను తోటను కాయాలి. ఏదేను తోట అనగా భూమి మీద చిన్న సైజు పరలోకం.
స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏదైనా తోట అంటే ఏంటి? చిన్న సైజు పరలోకం, భూమి మీద. అంటే దేవుడు మానవుడు కలుసుకునేటువంటి ప్రదేశం. మొట్టమొదటిగా ఆది దంపతులు వాళ్ళే, ఆదాము అవ్వలు. అర్థమైందా మీకు? అర్థమవుతుంది అన్నవారు స్తోత్రం చెప్పండి. మాకేం అర్థమవుతలేదు పాస్టర్ గారు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. బాగానే ఉన్నారు అలర్ట్గానే వింటున్నారు. అయితే అర్థమవుతుందా అమ్మ? అర్థమవుతుందా? తలకే లోపకండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుంది. కాబట్టి అలాగే బాధ్యత కలిగిన వాడు ఆదాము బాధ్యత కలిగిన వాడు అవుతాడా కాదని ఒక పరీక్ష పెట్టాడు. ఏమిటి అని అంటే, ఆదాము అవ్వల్ని దగ్గరికి పిలిచి ఒక చెట్టును నాటాడంట మధ్యలో. ఏదేను వనంలో మధ్యలో ఏమి నాటారు? ఒక చెట్టును నాటారు. ఆ చెట్టు పేరేంటి చెప్పాలి? ఆ చెట్టు పేరేంటి? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం. ఆ చెట్టును నాటి ఒక మాట అన్నారు. ఏమని? ఆదామా, అవ్వమ్మ, మీరు ఈ తోటలో ఉన్న వృక్షఫలాలు అన్నీ తినండి, కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి వృక్షఫలం నాది. దీన్ని మీరు ముట్టకూడదు, తినకూడదు, దాని వైపే చూడకూడదు అన్నాడు. అంటే ఆజ్ఞనిచ్చాడు దేవుడు. రెండవది పరీక్షనిచ్చారు. హల్లెలూయా. అంతే కదా, ఆజ్ఞనిచ్చారు, పరీక్షనిచ్చారు. పరీక్షనిచ్చి వీళ్ళిద్దరిని టెస్ట్ చేయాలి, పరీక్షించాలి. ఎందుకనంటే గొప్ప బాధ్యత భుజాన వేయాలి. ఎవరి భుజాన మీద చెప్పాలి? ఎవరి భుజాన మీద? హల్లెలూయా. ఆదాము అవ్వల మీద. ఇది వరకు పెళ్లి చేసుకోవాలి అని అంటే పెళ్లి కొడుకుని పరీక్షించేవారంట. ఎలా పరీక్షించేవారు? నాకు తెలియదు, మీకే తెలుసు. హల్లెలూయా. ఎలా పరీక్షించేవారు అని అంటే, ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవారంట. ఏమి ఇచ్చేవారు? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తే తెలిసిపోద్దా? చెప్పండి. నీళ్ళు ఇస్తే తెలిసిపోద్దా? తెలిసిపోద్ది. ఆడు నీళ్లు ఆ చెంబుతో ఒకేసారి పోసేసుకుని ఇంకో డబ్బాతో నీళ్ళు ఏమన్నా అన్నాడు అనుకో, ఇది మ్యాచ్ అవ్వదు, ఈ సంబంధం కుదరదు. అదేంటి కడుక్కోమని మీరే కదా ఇచ్చారు, కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చామని ఆయన. కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చారా, పరీక్షించడానికి ఇచ్చారా? చెప్పాలి. కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చారా, పరీక్షించడానికి ఇచ్చారా? ఇది వరకు పెళ్లి సంబంధాలు అలాగే చూసేవారు. నాకు తెలియదులే, మీకు తెలిసేమో, పెద్దోళ్ళకు ఉంటారు కదా, మీకు తెలుసు. హల్లెలూయా. వాడు ఏం చేయాలి? ఇచ్చినటువంటి ఆ యొక్క డక్కుతోనే, లేదా లోటా ఇస్తే లోటా, చెంబిస్తే చెంబుతోనే కాళ్ళు కడుక్కోవాలాడు. రెండోది చేతులు కడుక్కోవాలి. మూడోది మొహం కడుక్కోవాలి. నాలుగోది నోట్లో నీళ్ళు వేసిన పొక్కులెంచాలి. వాడికి ఎక్కడెక్కడ శుభ్రం కావాలో అన్ని శుభ్రాలు చేసుకోవాలి అక్కడే. ఆ విషయం పెళ్లి కొడుకు తెలియదు. ఆడేమనుకుంటాడంటే, నా జుట్టు బాగుందని 100 సార్లు దూతాడు, టాపా దూతాడు. ముఖం అందంగా ఉంటాడానికి పౌడర్ గట్టిగా రాస్తాడు. ఏమీ చూడరు. ఏం చూస్తారు? వీడు పొదుపుగా ఉంటాడా లేదా, గుణవంతుడా కాదని చూడడానికి నీళ్ళు వేస్తాడు. వాడేం చేస్తాడు? మొత్తం పోసేసుకుని ఇంకోటి ఇమ్మంటే కూర్చోబెడతారు, మిక్చరిస్తారు, టీ ఇస్తారు, ఫోన్ చేస్తామని చెప్తారు. ఏం చెప్తారు? ఫోన్ చేస్తామని. అంటే ఇంక అర్థం అయిపోయినట్టు, అక్కడ సంబంధం సెట్ అవ్వదు. హల్లెలూయా. కాబట్టి ఆ నీళ్ళని పొదుపుగా ఎవరైతే వాడతారో అదొక పరీక్ష. పెళ్లి కూతురికి కూడా పరీక్షలు ఉంటాయి. తెలుసా లేదా మీకు? తెలుసా? నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఏమంటారు చెప్పాలి? టీ ఇచ్చి రమ్మంటారా? అంటారా? అనరా? లేదా మీరే ఇచ్చేస్తారు వెళ్ళి? హల్లెలూయా. టీ ఇచ్చి పెళ్లి కూతురిని పంపిస్తారు. అదొక పరీక్ష. ఎందుకని? ఒక కుటుంబంలోనికి వెళుతున్నప్పుడు పెండ్లి కుమారుడు అనేవాడు సరిగ్గా ఉంటాడా లేదా, పెండ్లి కుమార్తె అనేది సరిగ్గా ఉంటుందా లేదా అని పరీక్షిస్తారు. పరీక్షించడం మంచిదా చెడ్డదా? చెప్పండి. పరీక్ష మంచిది, మరక మంచిది అన్నట్టు పరీక్ష కూడా మంచిది. హల్లెలూయా. ఎందుకనంటే మనం చదువుకున్న చదువులు కూడా గవర్నమెంట్ వాళ్ళు ఏం పెడతారు? పరీక్ష పెడతారు. ఎన్ని చదువులైనా చదువుతాను, కానీ నాకు పరీక్ష వద్దంటే చాలామంది పరీక్ష రోజున ఏమవుతుంది? జ్వరం వచ్చేది. పరీక్ష రోజున కడుపు నొప్పులు వచ్చేస్తుంది. పరీక్ష రోజున తలపోట్లు వచ్చేది. పరీక్ష రోజు నీరసం వచ్చేది. అసలు పరీక్షకే వెళ్ళనంటారు కొంతమంది. కానీ పరీక్షకి వెళితేనే నీకు భవిష్యత్తు ఉండును గాక, పరీక్షలో నెగ్గితేనే నీకు భవిష్యత్తు ఉండును గాక. అందుకని ఆదాము అవ్వలకి ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. ఎందుకనంటే యావత్తు లోకాన్ని అప్పగించడానికి. మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలాన్ని నువ్వు తినకూడదు, తినమన నువ్వు నిశ్చయముగా చచ్చుదువు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. ఈ ఆజ్ఞను అపవాది విన్నది. ఈ లోకాన్ని నాశనం చేయడానికి వస్తున్నటువంటి అపవాది విని ఎవరిని మోసపుచ్చింది అని అంటే, అవ్వమ్మని మోసపుచ్చింది. ఎవరిని మోసపుచ్చింది? అవ్వమ్మని మోసపుచ్చి ఆ ఫలాలు తినేటట్లుగా చేసినప్పుడు ఈ యొక్క ఆదాము అవ్వలకి ఏమొచ్చింది అని అంటే, మరణము వచ్చింది.
ఈ ఆదామవ్వలకి ఏమొచ్చింది అని అంటే సిగ్గు అనేది వచ్చింది. ఈ ఆదామవ్వలకి ఏమొచ్చింది అని అంటే సమాధానం అనేది పోయింది. దేవుడు వారితో మాట్లాడడం అనేది పోయింది. అధికారం అనేది పోయింది. దేవుని దగ్గర నుంచి ఈవులు బహుమతులు అనేవి అన్నీ కూడా పోయినాయి. హల్లెలూయా. అయితే దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే మోసపుచ్చింది ఎవరు చెప్పాలి? మోసపుచ్చింది ఎవరు? సాతానుడు. ఆదామవ్వలకి చెప్పినప్పటికీ వాళ్ళని వేరే రూపంలో అపవాది వచ్చి, వేరే రూపం అంటే ఎలా వచ్చింది అపవాది? సర్పరూపంలో వచ్చింది. సర్పరూపంలో వచ్చి వారిని మోసం చేసింది కాబట్టి పాపం వచ్చింది. పాపం వల్ల వచ్చి జీతము మరణము. కాబట్టి దేవునికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. దేవుని లక్షణాలు ఏంటో చెప్పండి? ప్రేమ, చెప్పండి. ప్రేమ, జీవము, వెలుగు, న్యాయము, స్వతంత్రత, అనేకమైనటువంటి లక్షణాలు ఆయనకు ఉన్నాయి. అందులో న్యాయము ఏంటి ఏమనంటుందనంటే పాపానికి శిక్ష తప్పదు అంటుంది. పాపానికి ఏం తప్పదు అంటుంది? శిక్ష తప్పదు. అందుకని రోమపత్రికలో మనం చూస్తాం కదా, ఏలయనగా ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. పాపం వల్ల వచ్చి జీతము మరణము. కాబట్టి మానవుడు మరణమైపోతున్నాడు. మానవుడు దేవుని దగ్గరికి రావట్లేదు. మానవుడు దేవుని గురించిన జ్ఞానం లేక ఆ నరకానికి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదు. అయ్యో మానవుడు పడిపోయాడు, వాడిని ఎలాగైనా సరే రక్షించాలనుకున్నారు. ఏమనుకున్నారు? రక్షించాలి అనుకుని ఆ రోజున అవ్వమ్మ గారికి ఆదాము గారికి చెప్పారు. ఏమని అంటే నీకును నీ సంతానమునకును, స్త్రీకిని స్త్రీ సంతానమునకును నేను వైరము కలగజేస్తాను అని ఆదికాండము 3:15 ప్రవచనం ఇచ్చాడు దేవుడు. చదవండి ఒకసారి. ఆదికాండము 3:17. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలగజేసేదును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టెదువు. అది అన్న చోట ఫుట్నోట్లో ఆయన అని ఉంటుంది చూడండి, ఉన్నదా? ఆయన ఎవరు చెప్పాలి? ఆయన ఎవరు? యేసు ప్రభువారే. హల్లెలూయా. అయితే ఆ రోజు నుంచి దేవుడు పరలోకము నుంచి భూమి మీదకి నరావతారిగా పుట్టాలి అని కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడు అని అంటే ఎన్ని బలులు ఇచ్చినప్పటికీ ఒక్కళ్ళు కూడా దాన్ని సక్రమంగా నెరవర్తించట్లేదు. అంటే ఫర్ సపోజు ఏదేను తోటలోనే దేవుడు ఒక బలినిచ్చాడు. బలినిచ్చి ఆదామవ్వలకు చర్మపు చొక్కాయల్ని తొడిగించారు. పాపము వారిని ఏం చేసిందంటే కప్పింది. పాపాన్ని పూర్తిగా తీయలేకపోయింది. అర్థమవుతుంది నా మాటలు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపాన్ని పూర్తిగా తీయలేకపోయింది, కప్పబడింది. అందుకని పాపాన్ని తీయాలి అని అంటే రక్తము చిందించబడాలి. చెప్పండి. పాపం తీయబడాలంటే ఏం చేయబడాలి? రక్తం చిందించబడాలి. హల్లెలూయా. ఆ రక్తము పవిత్రమైనది ఉండాలి. మనుషుల కంటే జంతువులు బెటర్ కొంచెం, అవునా కదా? అందుకని మనుషులకు బదులుగా ఎవరినిచ్చాడు చెప్పండి అమ్మ? అలా చూస్తారేంటి? పశువుల్ని బలిచ్చారు. ఇందాక పాస్టమ్ గారు చెప్పినది, గొడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము, ఆ రక్తాన్ని బలిగా ఇచ్చారు. అందుకని పాత నిబంధనలో బలులు అర్పిస్తూ వచ్చారు. ఆ బలుల్లో పాపము అంటే అందులో ఉన్నటువంటి రక్తము పాపాన్ని ఏం చేస్తుంది? తీయాలి యాక్చువల్గా, కానీ తీయలేకపోతుంది. నిష్కళంకమైన రక్తం కావాలి, పవిత్రమైనటువంటి రక్తం కావాలి. ఆ రక్తం ద్వారా కడగబడాలి. కానీ అలాగే ఇజ్రాయేలీలు ఆ బలులు చేస్తున్నారు, కానీ అందులో ఉన్నటువంటి అర్థం పరమార్థం మర్చిపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలిసే? బలి అర్పిస్తున్నారు, పండక్కి వెళ్తున్నారు, చక్కగా మాంసం తింటున్నారు, ఇంకో మేకను తీసుకురారు, మళ్ళీ బలి అర్పిస్తున్నారు, మాంసం తింటున్నారు, మళ్ళీ ఇంకో మేకను తీసుకొస్తున్నారు, మాంసం తింటున్నారు, కానీ అందులో ఉన్నటువంటి పరమార్థం మాత్రం మర్చిపోయారు. హల్లెలూయా. అందుకని దేవుడు అంటాడు, ఈ మానవులు నన్ను పెదవులతో ఆరాధన చేస్తున్నారు కానీ హృదయం నాకు దూరంగా ఉన్నది అని దేవుడు ఎంతగానో బాధపడుతున్నారు. అయితే ఆ యొక్క ఏదేను తోట నుంచి దరిదాపుగా అలాగలా చూసుకుంటే మరలా దేవుడు ఎవరికి వాగ్దానం ఇచ్చాడు అని అంటే అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాము తర్వాత ఇస్సాకుకి వాగ్దానం ఇచ్చాడు. ఇస్సాకు తర్వాత యాకోబుకు వాగ్దానం ఇచ్చారు. యాకోబు తర్వాత నోవహుకి వాగ్దానం ఇచ్చారు. నోవహు తర్వాత షేము కుటుంబానికి అలాగ వాగ్దానం ఇచ్చుకుంటూ దావీదు గారికి వాగ్దానం ఇచ్చారు. హల్లెలూయా. అయితే యెషయా గారి కాలంలో కూడా దేవుడు ఒక ప్రవచనం ఇచ్చారు. చదువుతాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం. కనిపించిందా? యెషయా గ్రంథము
7వ అధ్యాయం 14వ వచనం చదవండి. 14, 7:14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టుదువు. అలాగూ ఆదాము కాలం నుంచి యెషయా గారి కాలం వచ్చేసింది. మరి దేవుడు ఎందుకు పుట్టలేదు? వాగ్దానం ఎప్పుడు ఇచ్చారమ్మా? ఇటు చూడండి, నా వైపు చూడండి, స్తోత్రం చెప్పండి. వాగ్దానం ఎప్పుడు ఇచ్చారు? ఆది కాండంలో ఇచ్చారు. మరి ఒకళ్ళు చెప్పుకుంటూ వస్తున్నాడు కానీ ఆయన రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని అంటే యోగ్యమైనటువంటి వాతావరణం భూమి మీద లేదు. ఆయన అన్నారు కన్యక గర్భవతి కుమారుని కన్ను అని అంటే యెషయా గారి కాలంలో చాలామంది కన్యకలు ఎదురు చూశారు. లోకరక్షకుడు నా యొక్క గర్భంలో జన్మించాలని ఎదురు చూశారు కానీ ఎవరి గర్భంలో కూడా చెప్పాలి ఎవరి గర్భంలోనూ పుట్టలేదు ఆయన. యెషయా గారి కాలం అయిపోయింది. తర్వాత ఆఖరికి మలాకి గారి కాలం వచ్చేసింది. తర్వాత కూడా బాప్తిస్మిచ్చి యోహాను గారి కాలం కూడా వచ్చేసింది. ఆ వచ్చినటువంటి సమయంలో అక్కడ వాతావరణం ఒకలాంటి వాతావరణం ఏర్పాటు చేశారు. ఇక్కడ లూకా సువార్త ఒకసారి చూద్దాం, చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం చదివితే అక్కడ ఒక ఆవిడ మనకి కనిపిస్తూ ఉంటుంది. గోత్రికురాలును పనూయేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్తని ఉండెను. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనుమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదే. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆగడిలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచనము కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. అన్నా గారు, ఆ పైన ఉన్నటువంటి సుమియోను గారు ఇంకొక ఆయన. 25వ వచనం చదువుదాం, చూడండి. 25వ వచనం. యెరూషలేమునందు సుమియోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. చూడండి, ఇజ్రాయేలు యొక్క విమోచన కొరకు కనిపెడుతున్నారు ఆయన. లోకరక్షకుడు ఎప్పుడు పుడతారు? ఆయన వాగ్దానం చేసి 4,000 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా పుట్టలేదని 2 వృద్ధులు అనండి ఒకసారి. 2 వృద్ధులు, దరిదాపు 80 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధులు ఇజ్రాయేలు యొక్క విమోచన కోసం, ఈ లోకం యొక్క విమోచన కోసం ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారండి. ఎలా ప్రార్థన చేస్తున్నారో తెలుసా? ఆదాము గారి కాలంలో మాకు వాగ్దానం ఇచ్చావయ్యా, నోవహు గారి కాలంలో మాకు వాగ్దానం ఇచ్చావయ్యా, అబ్రహాము గారి కాలంలో మాకు వాగ్దానం ఇచ్చావు, దావీదు గారి కాలంలో మాకు వాగ్దానం ఇచ్చావు, యెషయా గారు కూడా చెప్పావు కన్యక గర్భవతి కుమారుని కంటుందని. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఎప్పుడయ్యా నువ్వు ఈ లోకానికి వచ్చేది? యేసయ్య నువ్వు ఎప్పుడు ఈ లోకానికి వచ్చేది? ఎప్పుడు నువ్వు కన్యక గర్భంలో జన్మించేది? ఇజ్రాయేలీలు పాడైపోతున్నారు, లోకం పాడైపోతుంది, ఒకరికొకరు కొట్టుకుంటున్నారు, ఒకరికొకరు తిట్టుకుంటున్నారు, భూమి మీద సమాధానం లేదు, అనేకమైన రాజ్యాలు స్థాపించబడిని. నువ్వెప్పుడు వస్తావయ్యా, నువ్వెప్పుడు వస్తావని నిద్రాహారాలు మానివేశారు 2 వృద్ధులు. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. ఒక ఆయన పేరేంటి? సుమియోను అనండి ఒకసారి. సుమియోను. ఇంకొక ఆయన అన్నా అనేటువంటి ప్రవక్తని. యేసు ప్రభువారిని పరలోకం నుంచి భూమి మీదకి దింపినటువంటి గనులు వృద్ధులు. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. అంటే అంతకుముందు ప్రార్థన పరులు లేరా అంటే వీళ్ళు ఇజ్రాయేలీల యొక్క విమోచన కొరకు కనిపెడుతున్నారు. ఎవరు చెప్పాలి? సుమియోను. ఇంకొకళ్ళు ఎవరు? అన్నా. 2 వృద్ధులు 80 సంవత్సరాల వయసులోనే అంత గొప్ప ప్రార్థన చేశారు అని అంటే యవనస్తులుగా ఉన్నటువంటి మనం ఇంకెంత ప్రార్థన చేయాలి? 80 సంవత్సరాల వయసులోనే పరలోకము నుంచి దేవుణ్ణి భూమి మీదకి దింపారు అని అంటే యవనస్తులుగా ఉండి శరీరంలో బలం ఉన్నటువంటి మనం క్రీస్తుని పరలోకం నుంచి భూమి మీదకి దింపలేమా? దగ్గరగా చప్పలు కూడా దేవుని నామమును మహిమపరుద్దాం. ఎప్పుడు దింపుతాము అని అంటే బుద్ధి కలిగిన కన్యకల వలె దివిటీలు చేతిలో పట్టుకున్నప్పుడు ఆయన వచ్చునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆ కాలంలో ఈ అన్నగారు సుమియోను ఉన్నటువంటి కాలంలో
ఇశ్రాయేలీలు విమోచన కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ కాలంలో యేసు ప్రభువారు రావాలి అని కోరుకుంటున్నటువంటి ఆ కాలంలో ఉపవాస ప్రార్థనలతో స్తుతి ఆరాధన చేస్తున్నారంటండి వాళ్ళు. చెప్పండి, ఉపవాస ప్రార్థనలతో ఏం చేస్తున్నారు? స్తుతి ఆరాధన. మనకు మొక్క లేకపోతే చెప్పండి అమ్మా, ముద్ద దిగదు. బెండకాయ కూర ఉంటే అసలు తిను, హల్లెలూయా. కానీ వీళ్ళు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, కడుపు కాల్చుకుంటున్నారు, ఆహారం తినట్లేదు. ఏమంటే భర్తతో 7 సంవత్సరాలే కాపురం చేసిందంటే ఎవరు? అన్నగారు. మళ్ళీ సంసార జీవితంలోకి అడుగు పెట్టేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ నా దేవుని ఏం చేయాలంట? నా దేవుణ్ణి ఎత్తుకోవాలి, ముద్దాడాలి, లాలించాలి, ఆయన రావడం నేను చూడాలి అని వారి జీవితాలు త్యాగం చేశారు. సుమియోను గారు, ఆయన కూడా ఒక ప్రవక్తగా ఉన్నాడు అక్కడ. ఎప్పుడు ఈ లోకరక్షకుడు భూమి మీదకి వస్తాడని ఎదురు చూసి మంచి వాతావరణాన్ని క్రియేట్ చేశారండి. బిగ్గరగా చప్పలు కూడా దేవుని నామమున మహిమపడదాం, హల్లెలూయా. ఏమంటే దేవుడు ఈ భూలోకంలోనికి రావాలి అని అంటే ఆయనకి సంబంధించిన వాతావరణం ఉండాలి. మంచి వాతావరణం ఉంటేనే అక్కడికి వస్తారు, లేకపోతే ఆయన రారు. ఎందుకు రారు అని అంటే పాపం దగ్గరకు ఆయన రాలేడు. ఎందుకనంటే యెషయా గ్రంథంలో ఉంది, మీ పాపములు ఆయన ముఖమును చెప్పాలి, మీ పాపములు ఆయన ముఖమును చెప్పండి అమ్మా అలా మరుగు చేసెను. మన పాపాలు ఆయన ఏం చేస్తున్నాయి? మరుగు చేస్తున్నాయి. మనం ఆయన చూడలేకుండా, ఆయన మనల్ని చూడలేకుండా మరుగు చేస్తున్నాయి. అందుకని యేసు ప్రభువారు పుట్టినటువంటి సమయంలో గొప్పగా గుర్తించింది ఎవరు అని అంటే మొదటి రాకడలో ఈ సుమియోను అన్నగారు మాత్రమే గుర్తించారు. మిగతా వారు గుర్తించారా? చెప్పండి అమ్మ, యేసు ప్రభువారిని గుర్తించారా ఆయన దేవుని కుమారుడని, ఆయన దేవుడని ఎవరైనా గుర్తించారా? 33 సంవత్సరాలు జీవించినప్పుడు ఈ యొక్క 12 మంది శిష్యులు కూడా సరిగ్గా గుర్తించలా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన తర్వాత వారు గుర్తించారు. కానీ భూమి మీద ఉన్నంతకాలం వీళ్ళిద్దరే గుర్తించారు. ఎవరు? ఒకటి సుమియోను, 2 ఇప్పుడు క్రిస్మస్ 2 వృద్ధుల మధ్యలో ఉంది. క్రిస్మస్ ఎక్కడ ఉంది చెప్పండి? 2 వృద్ధుల మధ్యలో. వీళ్ళిద్దరూ ఒక ఎత్తు అయితే మరియమ్మ గారు ఇంకొక ఎత్తు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. యేసు ప్రభు రావాలి ఈ లోకంలోనికి. రావడానికి చెప్పాలి, రావడానికి అనుకూలమైన వాతావరణం ఉండాలి. వాతావరణం ఉండాలంటే ప్రార్థన చేయాలి, విసుగు చెందక ప్రార్థనలు చేయాలి, ఉపవాస ప్రార్థనలు చేయాలి, కన్నీళ్లతో ప్రార్థన చేయాలి, ఆత్మను పొందుకుని ప్రార్థన చేయాలి, దివిటీలు వెలిగించుకుని అనగా మన శరీరమును అర్పించుకుని వెలిగించుకుని దహించబడి. ఏమంటే పశువు బలిపీఠం మీద ఏం చేయబడుతుంది? దహించబడుతుంది. మనము కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దహించబడుతూ ఉండాలి. అలా దహించబడుతున్నటువంటి కాలంలో దేవుడు యెహోవా దేవుడు వెతుకుతున్నాడంట అనుకూలమైనటువంటి వాతావరణం. కన్యకలు ఎవరున్నారా అని చూస్తున్నారంట. చూస్తున్నటువంటి సమయంలో ఎవరు కనిపించారు? యూదయా దేశంలో గలిలయ పట్టణంలో నజరేతు అనేటువంటి గ్రామంలో ఈ కన్య మరియ ఆయనకు కనిపించింది. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడదాం, హల్లెలూయా. దేవుడు యథార్థ హృదయాల గురించి ఎదురు చూస్తున్నాడు. యథార్థ హృదయం ఎవరి దగ్గర ఉందో వారి దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నారు. ఆ కాలంలో 2020 సంవత్సరముల క్రితం, 24 సంవత్సరాల క్రితం ఎవరు కనిపించారంటే కన్య మరియ గర్భం ధరించడానికి కారణం ఆవిడ కనిపించిందండి. ఆవిడ అంటుంది, నేను పురుషుని ఎరుగన దాననే అంటుంది. అంటే కనీసం ఆలోచనలో కూడా ఆమెకి ఏమి లేదు, పాపము లేదు. ఏమంటే ఆమె కన్యక అనండి ఒకసారి. కన్యక 16 సంవత్సరాలు దాటితే మన పిల్లలు ఎలాగుంటారో చెప్పుకోవచ్చు, అవునా కదా? ఇప్పుడు 16 సంవత్సరాలు కూడా కాదు, 10 సంవత్సరాలకి ఎలాగుంటున్నారో మనం చెప్పుకోవచ్చు. డాడీ సెల్ ఫోన్ కొనివ్వా అంటున్నారు అందరూ. ఇప్పుడు ఏం కొనివ్వాలంట? సెల్ ఫోన్. అంటే వారి హృదయాలు ఏముంటున్నాయి? లోక సంబంధమైనటువంటి వార్తలు దింపబడిపోయినాయి. కానీ మరి అమ్మగారు అలా లేదు. ఆమె పవిత్రురాలు. కన్యక అనగా పవిత్రురాలు. కన్యక అంటే అర్థం ఏంటి? పవిత్రురాలు. కన్యక అనగా పరిశుద్ధురాలు. కన్యక అనగా చూడండి, కన్యక వయసులోనే సుమియోని కంటే గొప్ప భక్తి చేసింది. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. కన్యక వయసులోనే అన్నగారి కంటే గొప్ప భక్తి చేసింది. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. కన్యక వయసులోనే వారి తల్లిదండ్రుల కంటే గొప్ప భక్తి చేసింది. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. కన్యక వయసులోనే దావీదు గారి కంటే గొప్ప భక్తి చేసింది ఆమె. అందుకే ఆమె నీతిమంతురాలు అన్నారు, హల్లెలూయా. ఏమంటే వృద్ధుల వయసులో అన్న సుమియోను గారు మనకు కనిపిస్తే వారు పరలోకములో ఉన్నటువంటి దేవుడిని భూమి మీదకు దింపారండి. ఏమన్నా అర్థమవుతున్నాయి అంటారా? దీన్ని బట్టి మన భక్తి ఎలాగ ఉండాలి చెప్పాలి. మన భక్తి ఎలాగ ఉండాలి చెప్పండి అమ్మా. మండే భక్తి చేయుదుముగాక, కరిగిపోయే భక్తి చేయుదుముగాక, అరిగిపోయే భక్తి చేయుదుముగాక, క్రీస్తును కలుసుకునే భక్తి చేయుదుముగాక. ఏమంటే 2 వృద్ధులు యేసు ప్రభువుని పరలోకం నుంచి భూమి మీదకి దింపడానికి ప్రార్థనలు చేస్తే
అనుకూలమైనటువంటి వాతావరణం తన గర్భంలో సిద్ధపాటు చేసుకుంది ఎవరు చెప్పాలి? మరియమ్మ గారు. అందుకని గాబ్రియేలు దేవదూత మరియమ్మ గారి దగ్గరికి గలిలయలోని ఎక్కడికి వచ్చిందంట? చదువుదాం చూడండి. మొదటి అధ్యాయం, లూకా సువార్త మొదటి అధ్యాయం 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు తోడై ఉన్నారు? ఆమె పవిత్రురాలు, ఆమె పరిశుద్ధురాలు, తోడై ఉన్నాడు. తర్వాత చదువుతాం చూడండి. బహుగా భయపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహమును ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. 34కి వచ్చేయండి. మరి అమ్మగారు అంటున్నారు, మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, అనగా లోకం తెలియద్దని. తనకి ఏం తెలియదు? లోకం తెలియదు, ఫ్రెండ్స్తో ఆడుకోవడం తెలియదు. యవనస్తులైనటువంటి ఫ్రెండ్స్ చూడండి, పెళ్ళిళ్ళ దగ్గరికి వెళ్ళండి. పెద్దలందరూ ఒక చోట ఉంటే పిల్లలందరూ ఒక చోట ఉంటారు. వాళ్ళకి ఈడొచ్చినటువంటి పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో ఎత్తుక్కుంటూ ఉంటారు. ఏమేమి డ్రెస్సులు వేసుకొచ్చారో ఎత్తుక్కుంటూ ఉంటారు. హాయ్ బాగున్నావా? ఏ ఊరు నీది? మాది ఊరు. మీదే ఊరు? నాకు ఈ కలర్ అంటే ఇష్టం, నీకే కలర్ ఇష్టం. అక్కడి నుంచి ఏమేమి ఎంటర్ అవుతుంది? పాపం అనేది ఎంటర్ అయిపోతుంది. కానీ మరియమ్మ గారు అంటుంది, నాకు పురుషుడు అంటే తెలియదు. ఏమంటే ఆలోచనలో కూడా తెలియదు. అందుకే ఆమెను అన్నారు ధన్యురాలు, పవిత్రురాలు, దయా ప్రాప్తురాలు, దేవుని కృప ఆమె మీద ఉన్నది. బిగ్గరగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. ఇప్పుడు చెప్పండి, దేవుని కృప ఎవరికి ఉంటుంది? దేవుడు ఎవరికి తోడుగా ఉంటారు? చెప్పండి ఒకసారి. దేవుని కృప ఎవరికి ఉంటుంది? దేవుడు ఎవరికి తోడుగా ఉంటారని అంటే అందరికీ కాదు. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుని పవిత్రంగా ఉంటారో, ఆలోచనలో కానీ, చూపుల్లో కానీ, మాటల్లో కానీ. కొంతమంది సెటైర్లు వేస్తూ ఉంటారు కదా. మాటలతో కూడా పాపం చేసేవాళ్ళు ఉన్నారు, ఆలోచనలతో కూడా పాపం చేసేవాళ్ళు ఉన్నారు. అనేక రకాల ఆలోచనలు ప్రస్తుత దినాల్లో చూస్తే. కానీ మరియమ్మ గారు అటువంటి పరిస్థితి, లోక మాలిన్యమును ఏం చేయలేదు, ఆమె అంటుకొనలేదు. అందుకని ఆమె అంటుంది, చదువుదని చూడండి, నేను పురుషుని ఎరగని దానును, ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. ఏమండి, ఆమె పరిశుద్ధంగా ఉన్నది కాబట్టి పరిశుద్ధాత్మ ఆమెలో దిగిపోయి గర్భవతి అయిపోయేటట్లుగా, అంటే ఆమె శిశువుగా మారేటట్లుగా ఆమె మంచి వాతావరణాన్ని తన హృదయంలో, తన గర్భంలో ఉంచుకుంది. అది మలినం ఉంటే, పాపం ఉంటే ఆయన అక్కడికి వచ్చేటువంటి వాడు కాదు. ఎందుకంటే పుట్టబోయేటువంటి శిష్యుడు ఎవరు చెప్పడు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు రావాలంటే పరిశుద్ధమైన వాతావరణం కలిగి ఉండుదుము గాక. ఆమె నమ్మింది. తర్వాత చదువుదాం. మరియు 38కి వచ్చేయండి. 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. అంటే ఈ విషయమేనండి. నిశ్చితార్థం అయిపోయింది, ప్రధానం అయిపోయింది. ప్రధానం అయిపోయిన వాళ్ళు గర్భవతి అవుతావమ్మా నువ్వు అంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఈ లోకంలో ఎవరైనా ఒప్పుకుంటారా? చెప్పండి అమ్మ. పరలోకంలో ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చు, కానీ ఈ లోకంలో ఎవ్వరూ కూడా, ఏ స్త్రీ కూడా మంచి జీవితం కలిగి ఉండాలి అని కోరుకునే ఏ స్త్రీ కూడా ఈ యొక్క ప్రయత్నానికి ఒప్పుకోరు. పైగా దేవదూత వచ్చి చెప్తే, ఏమమ్మా పొద్దున్నే నేనే దొరికా నీకు, మొన్నే ఎంగేజ్మెంట్ అయింది, మా ఆయన ఎంత సూపర్గా ఉంటాడో తెలుసా, ఫోటో చూపించమంటావా, షూటు బూట్ వేసుకుని ఎంత అందంగా ఉంటాడో, ఇప్పుడు వచ్చి ఈ వార్త చెప్తే నాకు ఏమన్నా పెళ్ళవుద్దా? చెప్పండి, పెళ్ళవుద్దా? చెప్పండి అమ్మ, పెళ్ళవుద్దా? ప్రెగ్నెంట్ అని తెలియగానే. ప్రెగ్నెంట్ అయిన అమ్మాయికి తాళి కడతాడు ఆయన వచ్చి, చెప్పండి అమ్మా. కాబట్టి నా జీవితం నాశనం అయిపోద్దని అనలేదు. దూతతో అంటుంది ఏమని? నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇది స్తుతి ఆరాధన.
స్తుతి ఆరాధన అంటే దేవుని కోసం జీవితం ఇచ్చేసింది. దగ్గరగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమపడదాం. స్తుతి ఆరాధన అనగా దేవుని కొరకు త్యాగం అయిపోవడానికి, దేవుని కొరకు మరణించడానికి, దేవుని కొరకు అవమానం పరచబడడానికి, దేవుని కొరకు నిందలు అనుభవించడానికి, దేవుని కొరకు శ్రమ పెట్టబడడానికి, అనగా సిలువ. యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత సిలువ అనుభవించారు. కానీ పుట్టకముందే మరియమ్మ గారు యేసు ప్రభు కోసం ఏమనుభవించింది? సిలువ అనగా శ్రమ. అనగా ముందుగానే క్రిస్మస్ జరగడానికి కలిగిన కారణం ఏంటి అని అంటే మరియమ్మ గారు దయ వలన, ఆమె దయాప్రాప్తురాలుగా పరలోకము నుంచి వస్తున్నటువంటి దేవునికి ఆశ్రయం ఇచ్చింది. ఆశ్రయం అనగా జీవితాన్ని ఇచ్చింది. ఇది నిజమైనటువంటి స్తుతి ఆరాధన. తర్వాత ఎంత పవిత్రంగా ఉందనంటే, ఎంత మహిమ కలిగినటువంటి స్త్రీగా ఆమె ఉన్నదనంటే, ఆమెను అంటున్నారు, నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును దేవుడు హెచ్చించబోతున్నాడు, ఇలాగూ జరుగుతుంది అని ముందుగా జకరియా గారికి చెబితే జకరియా గారు నమ్మల. చదువుదని చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతను కనబడగా జకరియా అతను చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్తు నీ కుమారుని కనును, అతనికి యోహానును పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇజ్రాయేలీలో అనేకులను ప్రభు అయిన త్రిప్పును. 18కి వచ్చేద్దాం. 18వ వచనం. జకరియా, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచిన. సరిపోద్దండి. ఏమండి, ముసలివాళ్ళకి గర్భం రాదా? వస్తుందా రాదా? దేవుని వలన అయితే వస్తుంది. హల్లెలూయా. ఏమండి, జకరియా గారికి ఆధారం ఉంది, మరియమ్మ గారికి ఆధారం లేదు. చెప్పండి ఒకసారి. జకరియా గారికి ఏముంది? ఆధారం ఉంది. ఆయన కూడా పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కూడా బహురుద్ధుడు. దేవాలయంలో ధూపం వేస్తున్నాడు. దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? తన సంతానం ఆశీర్వదించబడాలని, పిల్లలు కావాలని, ఎలిజబెత్ గర్భవతి అవ్వాలని ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా దేవదూత ప్రత్యక్షమైతే ఏమంటున్నాడు? నాకు ఇది ఎలాగ సంభవిస్తుంది? నేను ముసలివాడను, నా భార్య కూడా ముసలిది. ముసలివాడైన అబ్రహాముకి దేవుడు పిల్లలను కలగజేయలేదా? చెప్పండి అమ్మ, కలగజేయలేదా? అంటే జకరియా గారు ఎవరి మీద విశ్వాసం ఉంచవచ్చు? అబ్రహాం మీద విశ్వాసం ఉంచవచ్చు. అబ్రహాముకి ఇచ్చాడు కదా వృద్ధాప్యంలో, నాకు కూడా ఇస్తాడని నమ్మాలి. ఆయన ప్రతిరోజు ధూపం వేసి ఆయన నమ్మలేదండి. ప్రతిరోజు దేవాలయంలో ఉండి ధూపం వేసి ఆయన ఎవరి మాటలు నమ్మలా? దేవుడి మాట నమ్మలా. అందుకని నువ్వు మోగవాడిగా అయిపోతావు. నేను చెప్పిన మాట నువ్వు నమ్మలేదు, అవి నెరవేరే వరకు నువ్వేమైపోతావు? మాట్లాడకుండా మోగవాడిగా అయిపోతావు అని దేవుడు చెప్పించేశాడు. హల్లెలూయా. కానీ మరియమ్మ గారికి ఆధారం లేదు. కన్యక గర్భవతి కుమారుని కంటుంది అని అనగాని, అంతకుముందు ఎవరు కన్యకలు గర్భవతి అవ్వల. సృష్టికి ముందు కానీ, మరియమ్మ గారికి ముందు కానీ, మరియమ్మ తర్వాత కానీ, ఇప్పుడు కానీ, రేపు కానీ, ఎల్లప్పుడు కానీ పురుషుడి సహాయం లేకుండా ఏ కన్యక కూడా గర్భవతి అవ్వదు. హల్లెలూయా. కానీ మరియమ్మ గారికి ఏం లేదంటే ఆధారము లేదు. ఆధారము లేకుండా నమ్మింది. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నది హెచ్చించబడిపోయింది. స్త్రీలలో ఆశీర్వదించబడిన దానగా ఏమైపోయిందనంట చెప్పాలి? స్తుతి ఆరాధన చేసింది. చెప్పండి, ఏం చేసింది? స్తుతి ఆరాధన చేసింది. అంటే జీవితాన్ని ఎవరికి సమర్పించుకుంది? పూర్తిగా చెప్పాలి. పూర్తిగా ఎవరికి సమర్పించుకుంది? కాబట్టి ఈ లోకంలో ఆశలు మనం విడిచిపెట్టుదుము గాక, ఈ లోకంలో ఉన్న ఉద్దేశాలు విడిచిపెట్టుదుము గాక, ఈ లోకంలో కొన్ని ఆలోచనలు విడిచిపెట్టి దేవునికి సమర్పించుకుందుము గాక, అన్నీ కట్టుకుని ఉపవాస ప్రార్థనలు చేయుదుము గాక. అందుకని మరియమ్మ గారు అంటున్నారు, 2వ అధ్యాయం 46వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 46వ వచనం. 1వ అధ్యాయం 46వ వచనం. మరి అప్పుడు మరి ఎట్లనను, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. ఇటు చూడండి ఒకసారి. పెళ్ళవ్వాల్సిన అమ్మాయి అండి, అనండి ఒకసారి. పెళ్ళవ్వాల్సిన అమ్మాయి ఇప్పుడు ఏమైంది? గర్భం ధరించింది. ఏసేపు ఊరుకుంటాడా? చెప్పండి అమ్మ. చుట్టాలు ఊరుకుంటారా? బంధుమిత్రులు ఊరుకుంటారా? సమాజం ఊరుకుంటుందా? అవమానపరచబడుతుంది, రాళ్లతో కొట్టి చంపుద్ది. కానీ ఈమెమంటుంది చెప్పండి? మరియమ్మ గారు, నా ప్రాణము ప్రభువుని గణపరుచుచున్నది. అటువంటి ధైర్యం మనం అనగలుగుతామా? చెప్పాలి. ఒక శ్రమ వస్తేనే
అయ్యి బాబు ఏం దేవుడు మాయదారు దేవుడు 7 వారాలు ప్రార్థన పెట్టించుకుంటే ఏదో చేస్తాడు అనుకున్నా, ఏమీ చేయలేదు పాస్టర్ గారు అంట. హల్లెలూయా. మనకు మాత్రం అవమానం వస్తే అమ్మో అమ్మో అమ్మో, మనకు అసలు అవమానమే జరగకూడదు, మనకు అసలు కీడే రాకూడదు. దేవదూతలు కంచేసే ప్రభు, నా మంచం చుట్టూ వేసే ప్రభు, నేను బయటికి వెళ్ళినప్పుడు నీ దేవదూతల నుంచి పాప. హల్లెలూయా. దేవదూతల సహాయం కావాలంట మనకి. హల్లెలూయా. కానీ మనం మాత్రం దేవుని కొరకు ఏమీ చేయలేం. దేవుని కొరకు నిలబడిన రోజునే నిజమైన క్రిస్మస్. చెప్పండి, 2 వృద్ధులు మనం క్రిస్మస్ జరుపుకోవడానికి కారణం ఎవరు? 2 వృద్ధులు, మధ్యలో ఒక కన్యక. ఏమంటే వృద్ధులే అంత భయంకరమైనటువంటి ప్రార్థన చేసి దేవుని పరలోకం నుంచి భూమి మీదకి దింపితే ఆయన రెండవసారి రావాలనుకుంటున్నాడు. మనం ప్రార్థన చేసి ఆయన్ని రమ్మని అడగొద్దా? ప్రభువా రమ్ము అని అడగొద్దా? ప్రభువా నేను నీ చెంతను చేరతానని అడగొద్దా? దేవుడు అందుకనే వలయేసి ఎదుగుతున్నాడంట. కానీ ఎవరు కూడా ఏం చేయట్లా? ప్రార్థనలు చేసేవాళ్ళు, యాచనలు చేసేవాళ్ళు లేరు. హల్లెలూయా. కాబట్టి ఆమె అంటుంది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించును, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను, గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అని అందురు. ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. అంటే ముందుగానే ప్రాఫెసీ చెప్తుంది. ఎందుకనంటే మరి అమ్మగారు పరిశుద్ధరాలు గనక, ఆమె మీద పరిశుద్ధాత్మ ఉంది గనక ఫ్యూచర్ చెప్తుంది. ఈ రోజున ఆమె గురించి చెప్పుకుంటామని ఆమెకు తెలియదు, ఆ రోజున తెలుసా? కానీ యేసు ప్రభు గురించి చెప్పుకున్న ప్రతిసారి మరి అమ్మగారి గురించి చెప్పుకోవాల్సిందే. ఆమె జీవితాన్ని ఏం చేసింది? త్యాగం చేసింది. మరి మనం ఏం చేస్తున్నాం? కూర్చోలేను పాస్టర్ గారు మోకాళ్ళ నొప్పిలో, ఇంకేం చేస్తావు నువ్వు? ఆరాధన, స్తుతి ఆరాధన, నీకు నరకమే తథ్యం. అందుకని దేవుడు నరకాన్ని సిద్ధపాటు చేసి ఎర్రగా కాల్చి ఉంచాడంట. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. ఇక్కడ శ్రమలే నువ్వు తట్టుకోపోతే అక్కడ అస్సలైనటువంటి శ్రమలు ఉన్నాయి, అసలే నువ్వు తట్టుకోలేవు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా ఆత్మని నింపుకొని పరిశుద్ధాత్మ మత్తులో ఉండి క్రిస్మస్ ఆరాధన, సరైనటువంటి ఆరాధన, అన్నగారు చేసినటువంటి ఆరాధన, సుమయోని గారు చేసినటువంటి ఆరాధన అనాలి. నేను ఎప్పుడు కూడా కోరుకుంటాను ఏమిటి అని అంటే, ప్రభువా నేను మరణ రుచి చూడకుండా నేను ఎదుర్కోవాలని చెప్తా ఉంటా ఎప్పుడు కూడా. హల్లెలూయా. అసలు మరణం అనేది రాకూడదు, మరణం అనేది రాకుండానే నిన్ను ఎదుర్కోవాలి. అలాగే ఏలియా గారు నిన్ను ఎదుర్కొన్నారు, హానోకు గారు నిన్ను ఎదుర్కొన్నారు. నీవు మరణించి పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత కొంతమంది పరిశుద్ధులు కూడా నిన్ను ఎదుర్కొన్నారు, బుద్ధి కలిగిన కన్యకలు కూడా నిన్ను ఎదుర్కొన్నారు. అలాగే నేను కూడా ఏం చేయాలంటే మరణము రుచి చూడకుండానే నీవు ఇప్పుడే, ఎందుకనంటే దేవుని రాకడ తొందరగానే చెప్పారు. హల్లెలూయా. ఏమంటే దేవుడిని ఎదుర్కోవడానికి ఎన్నో సంవత్సరాలు జీవించక్కర్లా. అదేంటి పాస్టర్ గారు మీరు ఏమైనా ఎక్కువ సంవత్సరాలు జీవిస్తారంటే ఏం అక్కర్లా, జస్ట్ 3 సంవత్సరాల లోపులోనే ప్రభు రాకడ ఉంది. 3 సంవత్సరాల లోపులోనే ప్రభు రాకడ ఉంది కనుక, అయ్యా ఇప్పుడే ఆలస్యం అయితే నేను నిన్ను ఎదుర్కోవాలి, నీకు షేక్ అండ్ ఇవ్వాలి, నిన్ను చూడాలి, నిన్ను చూసి పరవశించిపోవాలి, నిన్ను చూసి ఆనందించాలి, ఆ దేవదూతలు కలుసుకోవాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు ఉంటుంది. అటువంటి ఆలోచన మీరు కూడా కలిగి ఉండుదురుగాక. చెప్పండి, మనం పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధాత్మ మనలోనికి వస్తారు. చెప్పండి, పరిశుద్ధాత్మ మనలోకి వస్తే దేవుని కృప తోడుగా ఉంటుంది. దేవుని కృప తోడుగా ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటారు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు అసాధ్యమైనది ఏది లేదు. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. సింహాలైనా సరే నోరు మూయను గాక, అగ్ని శ్రమలైన నోరు మూయను గాక, ఎటువంటి అవమానమైన నోరు మూయను గాక. హల్లెలూయా. మరియమ్మ గారు జీవించినంతకాలం దేవుని ఆత్మ చేత నింపబడింది, దేవుని శక్తి చేత నింపబడింది. ఆమె అంటుంది, నా రక్షకుడు నాలో ఉన్నాడికి నాకు ఏమీ అక్కర్లేదని యేసేపుని పక్కన పెట్టిందండి. ఎవరిని పక్కన పెట్టింది? యేసేపే మళ్ళీ ఎత్తుక్కుంటూ వచ్చాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును. ఎవరు ఎత్తుక్కుంటూ వచ్చారు? మరియమ్మ ఎక్కడున్నావమ్మా, నిన్ను అవమానించాను, సారీ అమ్మ అని ఎన్ని సారీలు చెప్పాడో. నీ మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నిన్ను అవమానించిన వారే నీకు సారీ చెప్పుదురుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద ఉంటే అవమానమంతా కొట్టివేయబడును గాక. చెప్పండి, ఈ రోజున క్రిస్మస్ చేసుకుంటున్నామేమంటే ఎవరి వలన? 1 అన్నగారు, 2 సుమయను, మధ్యలో కన్యురాలైనటువంటి మరియమ్మ గారు. వీళ్ళు ఏం చేశారంటే దేవుడు పుట్టడానికి మంచి వాతావరణాన్ని క్రియేట్ చేశారు. కాబట్టి త్వరలో ఆయన రాబోతున్నాడు కనుక మనం కూడా ఏం చేయాలంటే మంచి వాతావరణాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన ప్రణాళిక ప్రకారం మనం జీవించుదాము గాక. అనుకోవాలి, ప్రభువా ప్రతిరోజు నువ్వు నాలోనికి రావాలి, నన్ను నీ ఆత్మచేత నింపాలి ప్రభు, ప్రతిరోజు ఇదిగో నీవు ఇప్పుడైతే వస్తే కనుక నేను నిన్ను కలుసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉండాలి. హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్ అంటే ఏమిటి చెప్పండి? స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన అంటే అర్థం ఏంటి? మీ జీవితాలు సమర్పించాలి,
మీ యొక్క ఆలోచనలు సమర్పించాలి. ఏమంటే ఏదో సంపాదించుకోవడం సమయం ఏమి లేదండి. ఏవో కూడగొట్టుకోవడానికి మీకేం లేదు, సమయం లేదు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు ప్రభువారు. హల్లెలూయా. కాబట్టి గొప్ప క్రిస్మస్ ఎప్పుడు అని అంటే నువ్వు మారినప్పుడు. గొప్ప క్రిస్మస్ ఎప్పుడైనంటే నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు. గొప్ప క్రిస్మస్ ఎప్పుడైనంటే దేవునికి ఉపయోగపడేటువంటి పాత్రగా నువ్వు మారినప్పుడు. గొప్ప క్రిస్మస్ ఎప్పుడు అనంటే ఆ యొక్క సువార్తను అనేకులకు నువ్వు అందించినప్పుడు. గొప్ప క్రిస్మస్ ఎప్పుడు అనంటే నీవు దేవుని నిలయంగా మారిపోయినప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. గుర్తుంటాయా? మూడు పేర్లు గుర్తుంటే, ఒకటి మరియమ్మ గారి పేరు గుర్తుంటుంది కానీ ఈ ఇద్దరు పేర్లు గుర్తుండవు. ఎవరాళ్ళు? సుమన్న, సుమియోన్, ఇంకొకళ్ళు హన్నా వేరు, అన్నా వేరు. ఓకేనా? ఆ హన్నా ఏమో సమూయేలు గారిని కన్నది, ఈ హన్నా ఏమో ఎవరిని కన్నల, డైరెక్ట్గా ఏసేనే చేతిలోకి ఎత్తుకుంది. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామని మహిమపరుద్దాం. హల్లెలూయా. పిల్లలు లేరు, ఈవిడికి కూడా పిల్లలు లేరు, ఆవిడికి పిల్లలు లేరు. ఆవిడికి పిల్లలేమో ప్రవక్త పుట్టాడు, ఈవిడికి పిల్లలు. నాకు పిల్లలు వద్దయ్యా, నువ్వేరా నా చేతిలోకి అంత. దేవుడు వచ్చేసాడు చేతుల్లోకి. దేవుని నామానికి మహిమ కలుగును. ఎవరు వచ్చేసారంట? ఏ సంవత్సరంలో? 7 సంవత్సరాల వయసు వరకు సంవత్సరం చేసిందంటండి ఆవిడ. సపోజు 16 సంవత్సరాలు ఉంటాయేమో. 16కి 7 కలపండి, నాకు లెక్కలు రావు, కలపండి ఒకసారి. 23 సంవత్సరాలేమో. అంతేనా? 23 సంవత్సరాలేమో. 23 సంవత్సరాల నుంచి 84 సంవత్సరాల వరకు ఎక్కడుంది? దేవుని మందిరంలో ఉంది. పిల్లల గురించి ఆలోచన చేయలే, భర్త ఎలాగా లేడు కాబట్టి కుటుంబం గురించి ఆలోచన చేయలే, ఎవరి గురించి ఆలోచన చేయలే. అంటుంది, ప్రవ్వా నువ్వే నా దగ్గరికి రా, నువ్వే నా బిడ్డవు, నువ్వే నా భర్తవు, నువ్వే నా సంరక్షకుడు, నువ్వే నా స్నేహితుడు, నేను నిన్ను చూసిన తర్వాతే చచ్చిపోతానంది. హల్లెలూయా. ఎంత ధన్యత. ఆమెకు మరణం వచ్చిందా? యేసయ్యను చూడక మునుపు అసలు మరణమే లేదు. సుమియోనికి మరణం వచ్చిందా? ఇలా కూడా ఉంటాయా పాస్టర్ గారు అంటే ఉంటాయి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని. ఏమంటే ఇంకా చెప్పుకుంటే భక్తులు హిమాలయాల్లో కానీ, ఏమంటే ఇజ్రాయిల్ చుట్టుపక్కల కానీ ఇప్పటి వరకు యేసు ప్రభుని ఎదుర్కోవడానికి మరణం రుచి చూడకుండా కొంతమంది భక్తులు ఉన్నారు. రహస్యంగా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వారు ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన అన్నారు, నేను వచ్చేంత వరకు మరణమును రుచి చూడరని వాగ్దానం ఇచ్చారు. కొంతమంది భక్తులు ఇంకా జీవం కలిగి ఉన్నారు. హల్లెలూయా. చనిపోయిన వాళ్ళేమో మరలా తిరిగి లేస్తారు. చనిపోకుండా ఉన్నవాళ్ళు కూడా నిగూఢంగా ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు వారందరినీ తీసుకుని వస్తారు. హల్లెలూయా. వాళ్ళు ఎలాగున్నారంటే, మీరు అడగొచ్చు ఎలాగున్నారు పాస్టర్ గారు అంటే, మనుషుల్లా లేరు. జీవంతోనే ఉన్నారు కానీ మనుషుల్లా లేరు. ఎలా ఉన్నారు? చెట్టుల్లాగా, పుట్టల్లాగా, ఒక రాయిలాగా, రప్పలాగా అయిపోయారు వాళ్ళు. హల్లెలూయా. అంటే దేవుని శక్తిని పొందుకోవాలి, దేవుని ఎదుర్కోవాలని ఎదురు చూస్తున్నారు. కాబట్టి మనము కూడా వైరాగ్యం కలిగి, మనము కూడా స్తుతియాగం కలిగి, ఒక మరియమ్మ వలె, సుమయోని వలె, హన్నా వలె, యేసేపు వలె మన జీవితాలను దేవునికి సమర్పించుకుందుము గాక. ఆ రోజునే నిజమైన క్రిస్మస్. అటువంటి కృపాధన్యత మనందరికీ తోడైండును గాక. కీర్తన గారు ఒక పాట